తెలుసు కదా మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందిరా అంటే, ఏం తెలుసు కదా ఏమో నాకైతే ఏం తెలీట్లా. మూవీలో మన హీరో క్యారెక్టర్ ఎలా చూపిద్దాం అనుకుంటారంటే, అర్జున్ రెడ్డిలా చూపిద్దాం అనుకుంటారు. కాకపోతే అది గర్జున్ రెడ్డిలా అవుద్ది. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, మన హీరో అంత లావున ఎందుకు సైక్ అయిపోతా ఉంటాడో నాకు అర్థం కాదు. అసలు మూవీలో మన హీరో ఏం చేస్తాడో అర్థం కాదు గైస్. అసలు ఎందుకన్నా ఇంత రచ్చ అనుకుంటాం మనం? ఎందుకన్నా ఇంత చిన్నదానికి కోసుకుంటాం అనిపిస్తది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ అంటారు, వైలెన్స్ అంటారు, అద్దంటారు, ఇద్దంటారు. ఆ లవ్ స్టోరీ, ఆ వైలెన్స్ ఏమన్నా వర్కౌట్ అయ్యి మనల్ని ఏమన్నా ఎంగేజ్ చేస్తదా అంటే, ఆ ఎంగేజ్ కూడా చేయదు. ఏదో లవ్ స్టోరీ అంటారు గానీ ఆ రొమాన్స్ అనే థాట్ లో వెళ్ళిపోతా ఉంటది అంతే. ఇంకా మూవీలో శ్రీనిధి ఉంటది కానీ తనకైతే ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వలేదు. అలాగే తన క్యారెక్టర్ ని బాగా చూపించలేదు అనిపించింది. ఇంకా కొంచెం బాగా చూపించుంటే బాగుండు అనిపించింది. కాకపోతే రాశి కన్నా క్యారెక్టర్ అయితే కొంచెం బాగుంటది. తన దగ్గర డ్రామా గానీ తన క్యారెక్టర్ గానీ కొంచెం బాగుంటది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో వరుణ్ సాదా సీదాగా పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో ఉండాలి అనుకుంటాడు. కాకపోతే ఏంటంటే మన హీరో సైక్ అండ్ వైలెన్స్ క్యారెక్టర్ వల్ల అది అవ్వదు. అయితే తన లైఫ్ లోకి ఎవరు వచ్చారు, అప్పుడు ఏం జరిగింది అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, అవైతే కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. ఇంకా మూవీలో హర్ష గారి క్యారెక్టర్ ఉంటుంది గైస్. తన క్యారెక్టర్ అయితే పర్లేదు, బానే ఉంది అనిపించింది. తనకిచ్చిన క్యారెక్టర్ లో బానే చేశారు అనిపించింది. మీకు ఫస్ట్ హాఫ్ అయితే ల్యాక్ చేస్తున్నట్టు అనిపిస్తది. కాకపోతే సెకండ్ హాఫ్ అయితే ఓకే ఓకే పర్లేదు అనిపిస్తది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ గానీ, లవ్ స్టోరీ గానీ, డ్రామా కానీ కొంచెం బాగుంటుంది అనమాట. సెకండ్ హాఫ్ కూడా లాగ్ ఉంటది. కాకపోతే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనమాట. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి గైస్, అవి పర్లేదు కానీ బానే ఉంటాయి. కాకపోతే కొన్ని సీన్స్ లో కొంచెం ఓవర్ గా ఉన్నట్టు అనిపించింది. మూవీలో లవ్ స్టోరీ అనేసి ఏదో స్టోరీ తీసుకున్నారు కానీ వీళ్ళైతే ఒక డెప్త్ అయితే క్రియేట్ చేయలేకపోయారు. అలాగే మూవీలో మనకి నెక్స్ట్ టైం జరుగుతుందో చాలా అంటే చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. మనం చాలా అంటే చాలా సింపుల్ గా గెస్ చేయగలుగుతాం. సెకండ్ హాఫ్ లో ఎమోషన్, ఆ ఎగ్జిక్యూషన్ కొంచెం బాగుంటుంది అంతే. ఇంకా మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా ఓకే ఓకే అనిపించాయి గైస్, మరీ అంతేం లేవు. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే కొంచెం బాగున్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.